అవును, చీకటైతే దెయ్యాలు తిరుగుతాయంట, నిజమేనా? చీకటైతే దెయ్యాలు తిరుగుతాయి, తింటాయి, ఇంకేమైనా చేస్తాయి. అమ్మో, ఇలాంటి టైంలో కరెంట్ పోతే ఇంకేమైనా ఉందా? కరెంట్ పోయింది. అవును, చెప్పాగా చీకటి పడితే దెయ్యాలు వాటి ఇష్టం బిహేవ్ చేస్తాయని. ఇప్పుడు చూడు, తెగ తింటది. ఏమల్లా నువ్వు వచ్చే ఎలా తింటదో నాకు లేకపోయినా పర్లేదులే. పాపం తిని అదే నా ఉద్దేశం. కడుపు నిండింది కదా, మళ్ళీ డాన్స్ చేస్తున్నాడు. మళ్ళీ డాన్స్ చేస్తుంది. శవం మళ్ళీ శవం అయిపోయింది. సరే, తెల్లారి మనం మౌంట్ హట్కి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి పడుకో, నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేసి వస్తా. దయచేసి లైట్ ఆఫ్ చేయొద్దు, మళ్ళీ కదా. అవునవును, పద. చిట్టిబాబు, ఇది ఎన్ని వేల అడుగుల లోతుంటుంది? సుమారు 5-6 వేల అడుగుల లోతుంటుంది. ఇక్కడి నుంచి తోస్తే బాడీ ఎవరికి దొరకదు కదా? సమస్య లేదు. ఎప్పుడైనా ఆర్ క్లాస్ గా డిపార్ట్మెంట్ వాళ్ళ తవ్వకాలు బయటపడితే పడచ్చు. న్యూజిలాండ్ లో ఇండియన్ బాడీ ఏంట్రా అని వాళ్ళే కన్ఫ్యూజ్ అయి చేస్తారు. మనకి ఎందుకు చెప్పు. బాడీ అప్పుడే తీసుకొచ్చేసావా? తెచ్చానే, రా కొంచెం సాయం పట్టు. ఏదో కింద పడింది. చచ్చాడు. ఇదేదో పర్సులో ఉంది. ఇందులో ఐడెంటిఫికేషన్ కార్డు కూడా ఉంది. ఓ మై గాడ్, ఇది గనక పోలీసు దొరుకుంటారా నీ పని ఫినిష్ అయిపోయింది. చాలా మంచి పని చేసావు. వెళ్ళు, సాయం పట్టు. అవును, శవ అరిచిందేంటి? అది ఆత్మఘోష. ఆత్మఘోష చెప్పావు కదా, మర్చిపోయాను. అమ్మయ్యా, ఆత్మఘోషే. అబ్బా, ఎంత టెన్షన్ ఫీల్ అయ్యానో. మొత్తానికి పీడ విరగడైంది. వీడు నా వల్లే చచ్చాడని ఎవరికి తెలీదు. నాకు తప్ప. నువ్వెవరికి చెప్పవుగా? నా మీద నీకు అంత నమ్మకం ఏంటి? నువ్వు డబ్బు మనిషి అయ్యుంటే నాకు హెల్ప్ చేస్తానని నమ్మించి పోలీసులు పట్టించుండేవాడివి. చెడ్డవాడివి అయ్యుంటే నేను ఐరిష్ కాఫీ తాగిన మత్తులో ఉండగా నన్ను ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ నువ్వు అలా చేయలేదు. ఐ నో యువర్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ. సరే, ఇంతకీ అదే ఆ రాజుని మీరు ఎందుకు చంపాలని అనుకున్నారు? అదే చేసిన హెల్ప్ చాలా థ్యాంక్స్. బాయ్. గోపాల్, గోపాల్, రే గోపాల్. ఓ మై గాడ్, నిజంగా స్లిప్ అయిపోయా. బా, టెన్షన్ పెట్టావు కదరా. ఏమైనా నువ్వు చేసిన ఈ హెల్ప్ కి చాలా థ్యాంక్స్ రా. రా వెళదాం. చైతి, చైతి, ఏ నిన్న నువ్వు నా క్యాంటీన్కి వచ్చినప్పుడు నేను నీతో ఏమన్నాను? నూజివీడ్ నుంచి న్యూజిలాండ్ వచ్చి క్యాంటీన్ పెట్టుకుంది భారతీయులకి సహాయం చేద్దామని అన్నాను కదా. అన్నావు, డీటెయిల్డ్ గా అన్నావు, క్లియర్ గా విన్నావు కదా. ఇక్కడ ఒకటి పీకు. చచ్చా, ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. పీకమన్నప్పుడు పీకో. కాదు కాదు, నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే ఓకే. ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ రా. సారీ ఎందుకులే నాయనా, కావాలంటే పీకించుకున్నారు బాబా. 5 నిమిషాలే చెప్పి 2 రోజులు శవంలో యాక్ట్ చేస్తారా? ఫ్రిడ్జ్ లో పెట్టి చంపేయాలనుకున్నారా? నా బాబు కదా, వద్దు ఇంకెవరికి సహాయం. స్వప్న, నువ్వు క్షేమంగా వచ్చావు, నాకు అదే చాలు. కడుపు నిండినంత ఆనందంగా ఉందమ్మా. నీకిష్టమని మీ బాబాయ్ ఇండియన్ స్వీట్స్ తెప్పించారమ్మా, తిను. అతను బాగుంటాడా? మంచి హైటా? మంచి కలరా? మర్చిపోలేకపోతున్నావా? అవును. అర్థమైంది, పడిపోయావు. ఏ, ఎక్కడ పడిపోయాను? లవ్ లో.
ఎలా చెప్పగలిగావు? లవ్ లో పడ్డ వాళ్లకు పెదాలు అదురుతుంటాయి, బుగ్గలు ఎర్రబడతాయి. ఇదిగో ఇలా సిగ్గుపడుతుంటారు. కూర్చుని చోటు కూర్చోరు, నుంచుని చోటు నుంచోరు. అవును, ఇవన్నీ నీకెలా తెలుసు? చదివాలే. ఇంతకీ నీ లవ్ విషయం అతనితో చెప్పావా? లేదు. లేట్ చేయకుండా తొందరగా చెప్పేయ్. అలాగే. ఊరికే ఐ లవ్ యూ అనకుండా ఒక గిఫ్ట్ ఇచ్చి చెప్పు. అలాగే. ఇన్ని ఐడియాలు ఇచ్చి నాకు కూడా గిఫ్ట్ ఇచ్చుకో. అలాగే. కానీ నువ్వు ఎన్నన్నా చెప్పుకురు, శవంలో ఎటాపెట బాధ్యతలు పెట్టింది, కింద కూర్చోబెట్టింది, కుదేసింది, ఫ్రిడ్జ్ లో కూర్చోబెట్టినప్పుడు ఊపిరి రాడలేదు, చచ్చిపోయాను అనుకో. 5 నిమిషాలు ఆలస్యం చేస్తుంది. అయ్యి బాబోయ్, అది కాదు కానీ అమ్మాయి అంటే కొంచెం ఉండండి. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు ఏంటంటే ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు చెప్పలేమయ్యా, చెప్పేది విషయం ఉంటే ఎక్స్క్యూజ్ మీ. అసలు విషయం ఏంటంటే నువ్వు అమ్మాయిని చూసాను చెప్పినప్పుడు ఎక్స్క్యూజ్ మీ అయితే చచ్చిపోయాను నేను శవాన్ని కదా. స్వప్న, డోంట్ టెల్ మీ కాక్ అండ్ బుల్ స్టోరీస్. సో అసలైన రాజు నువ్వన్నమాట. నన్ను ఎంత మోసం చేశావు. అసలు నువ్వు ఇలాంటి వాడు తెలిస్తే నీతో మాట్లాడదాన్ని కాదు. డోంట్ టాక్. ఆడదేవరినైనా క్షమిస్తుందేమో గానీ నీలా మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసావని చచ్చిన క్షమించదు. పరిచయంలో నిన్నెంత గొప్పగా ఊహించుకున్నాను, నీ మీద ఎంత అభిమానం పెంచుకున్నాను. నా ప్రేమకు గుర్తుగా నీకు గిఫ్ట్ కూడా ఇద్దాం అనుకున్నాను. బట్ యు డోంట్ డిజర్వ్ ఇట్. యు ఆర్ ఎ చీట్. ఐ హేట్ యు. ప్లీజ్ నా మాట విను. నువ్వు రాజు చంపుతాను పొడుస్తాను అంటుంటే నేనే రాజు నీకు ఎదురానా? కాలం తెలుసుకోకుండా ఆ కాలం తెలుసుకోవడానికే నా ఫ్రెండ్ గోపాల్ నీ దగ్గర రాజులు నటించమన్నారు. అంత మాత్రం చేత నేను చేసిన తప్ప నేరవా? నేను చీట్నా? అసలు ఇంతవరకు నువ్వు నా కాలం చెప్పావా? కారణమా? స్కీయింగ్ క్లబ్ దగ్గర అమ్మాయి నువ్వు రేప్ చేయడానికి ట్రై చేసినప్పుడు, నువ్వే రేప్ చేయడానికి ట్రై చేసినప్పుడు నా ఫ్రెండ్ బాబ్జీ వచ్చి అడ్డుపడితే నువ్వు వాడిని చంపాలని ప్రయత్నించలేదు. బాబ్జీ ఎక్కడున్నాడు? రాజు, అమ్మో నేను పారిపోతాను. దారిటు అమ్మో అమ్మో, నీ దొరకను అంతే. ఎరా, నేను అమ్మాయిని రేప్ చేయబోతుంటే నువ్వు అడ్డొచ్చావని నిన్ను కొట్టారా? ఎరా నేను చెప్పరా? ఎందుకు భయపడుతున్నావు? తప్పతుందని చెప్పు. చెప్పరా? నేను అమ్మాయిని రేప్ చెప్పు. నేనే అమ్మాయిని రేప్ చేయబోతే రాజు నన్ను కొట్టాడు. మరి రాజు ఇదంతా చేశాడని చెప్పావా? హీరోలాగా బిల్డప్ ఇద్దామని. చాలా రాజు, రాజు ప్లీజ్, ఐఎమ్ సారీ యా. రాజు, రాజు, హలో స్వప్న, హౌ ఆర్ యు? హాయ్. ఈ అమ్మాయి ఎవరు? రాజు వాళ్ళ అక్క. ఎక్కడుంటారు? లేదు అంటే చనిపోయింది. రాజు చిన్నతనంలో వాళ్ళ అక్కని ఎవరో మోసం చేస్తే ఆత్మహత్య చేసుకో. అక్కంటే రాజుకు చాలా ఇష్టం. చనిపోయిన ఆవిడ పేరు మీద రాజు ఒక అనాథ శరణాలయాన్ని నడుపుతున్నాడు. దాని మెయింటెనెన్స్ కోసం ప్రతి సంవత్సరం సమ్మర్లో ఇక్కడికి వచ్చి అంతో ఇంతో డబ్బు సంపాదించుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. రాజు ఎక్కడా? రాజు, నీ ఫ్లైట్ టికెట్ కన్ఫర్మ్ అయింది. టికెటా? అవును. రాజు రేపు ఇండియా వెళ్తున్నాడు కదా. ఇండియా వెళ్తున్నావా? అవును, మళ్ళీ సమ్మర్కి వచ్చేస్తాను. ప్లీజ్ 1 వీక్ ఉండకూడదు? నా ఎగ్జామ్స్ అయిపోతాయి, ఇద్దరు కలిసి వెళ్దాం. లేదు స్వప్న, ఈ వారంలోనే మా అక్క సంవత్సరికం ఉంది, నేను వెళ్ళి తీరాలి. చూడు, ఆర్ది ఒంటరిగా రైలు గది ఉంటుందంటే డెఫినెట్ గా సూసైడ్ కేసు. బెదిరిస్తే డబ్బులేని వస్తాయి, లేకపోతే పద పద.